మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ పరిధి NH-44 పక్కనే గల చెరువు నాలాలు కబ్జాకు గురవుతున్న బడబాబుల చేతుల్లో కబ్జాలకు గురి చేస్తున్న వారు పటేల్ కంపెనీ యాజమాన్యం. 2 రోజులు సెలవులు ఉండడంతో అదే అదునుగా తీసుకుని అధికారుల కళ్ళు గప్పి ప్రభుత్వ భూములు కబ్జాకు గురి చేస్తున్న పటేల్ కంపెనీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఓబీసీ సెల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రవి ముద్ర తెలియజేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత కబ్జా గురవుతుందో ల్యాండ్ ఇది. ఈ యొక్క ల్యాండ్ కబ్జా చేసి ఎంత మట్టి వస్తున్నారు. మేడ్చల్ సుతారిగూడ నుండి మేడ్చల్ చెక్ పోస్ట్ వెళ్లే దారిలో సుతారిగూడ చెరువు కింద చెరువు నిండిన తర్వాత వచ్చే అవుట్ వాటర్ స్థలం ఇది నాలా. ఈ యొక్క నాలాని కబ్జా చేసి ఇష్టపూర్వకంగా మట్టి పోసి కాల్వని వాటర్ పోకుండా అడ్డం చేసి కబ్జా చేస్తున్న పటేల్ కంపెనీ యాజమాన్యం వారిని అధికారులు పట్టించుకోకుండా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క గ్రామానికి సంబంధించిన చెరువు కింది పొలం చెరువు సిక్కం, ఈ చెరువు సిక్కానికి సంబంధించిన అవుట్ వాటర్ నాలా, ఇలాంటి ప్రభుత్వ స్థలాలను కాపాడలేని ఈ అధికారులకు వత్తాసు పలుకుతున్న అందరూ దీనికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే FTLకు సంబంధించిన నాలా ఈ యొక్క నాలా సెట్ బ్యాక్ లేకుండా కబ్జా చేసి ప్లాట్లను విక్రయించి ఈ యొక్క ప్లాట్లలో ఇష్టపూర్వకంగా 100 ట్రిప్పులు మట్టి పోసి కాలువను పూడ్చడం జరుగుతుంది. ఈ యొక్క కాలువ ప్రాంతం మొత్తం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక నిమిషం, ఇదంతా కాలువ ప్రాంతం. ఇది ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం ఈ యొక్క సుతారిగూడ చెరువు వాటర్ నుంచి మేడ్చల్ చెరువులోకి వెళ్ళే దారి ఇది. ఈ యొక్క దారిని కబ్జా చేసి ఈ యొక్క కబ్జాలో పాలు పంచుకుంటున్న అధికారులకి సమాధానం చెప్పాలా. ఈ యొక్క అధికారులు ఎందుకు స్పందించడం లేదు, వీరిని ఎందుకు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని MRO గారిని నేను అడుగుతా ఉన్నా. అలాగే కింది స్థాయి అధికారులు కూడా ఇంత పని జరుగుతున్నా, ఇన్ని వెహికల్స్ వచ్చి ఇన్ని పనులు జరుగుతున్నా పట్టించుకోకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.